చేరుకున్నారు. లైవ్ లో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం కొండగట్టుకు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్తో మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఏపీ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దీపిక, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అయితే కొండగట్టులో జేఎన్టీ కాలేజీలో లాయన్ కావడం జరిగింది. అనంతరం 10 రోజుల్లో అక్కడి నుంచి తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు అతను కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఆ కొండగట్టు ఆలయంలో ఆలయ అర్చకులు, ఒక ప్రధాన అర్చకులు కూడా అతనికి స్వాగత తోరణం అయితే పలకడం జరిగింది. అర్చకులు ఆ మంత్రోచ్చారణతో ఆలయం లోపలికి కూడా తీసుకువెళ్లి అంజన్న దర్శనము, అదేవిధంగా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. గతంలో వచ్చిన టైంలో పవన్ కళ్యాణ్ అక్కడ వసతులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏ కొరత ఉందనే కోణంలో కూడా గతంలో వారాహి దీక్షలు వచ్చి అక్కడ మొత్తం తెలుసుకోవడం జరిగింది. అప్పుడే మాట ఇవ్వడం జరిగింది, నేను కంపల్సరీ కొండగట్టును డెవలప్ చేస్తాను, ఒకవైపు కొండగట్టు ఆలయం సంబంధించిన నిధులు కూడా కేటాయిస్తాననే కోణంలో కూడా అప్పుడు మాట ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు ఆ మాటలను తీర్చుకునే విధంగా టీటీడీ తరపు నుంచి 35.19 అంటే
మొత్తం ఆ కోట్లను కూడా వెచ్చించడంతో అక్కడ ఆ ఆలయానికి సంబంధించి దాదాపు 96 గదులు, వసతి గదులు, అదేవిధంగా 2000 మంది స్వాములు మాలా వితరణ చేసుకునే విధంగా కూడా అక్కడ పెద్ద హాల్ ను కూడా నిర్మించడానికి ఇప్పుడు శంకుస్థాపన, అంటే ఈ టెంపుల్లో పూజలైన అనంతరం కూడా శంకుస్థాపన రెండింటికి చేస్తారు. శంకుస్థాపన చేసిన అనంతరం కూడా అక్కడ నుంచి మళ్ళీ బృందావన్ రీసెర్చ్ కు వెళ్తారు. బృందావన్ రీసెర్చ్ లో మాత్రం దానికి సంబంధించిన, అంటే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా ఒకవైపు ముఖ్య క్యాడర్ తోటి అయితే అక్కడ మాట్లాడతారు. అదేవిధంగా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన ఈ జనసేన మద్దతు గెలిచిన వారికి కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ వాళ్ళను కూడా సత్కరించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. క్యాడర్ ఇప్పటికే రమ్మడం తోటి ఆ బృందావన్ రీసెర్చ్ సంబంధించి అక్కడికి ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు, అదేవిధంగా కొంతమంది లీడర్స్ అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ముందుగా పూజలు నిర్వహిస్తున్నారు కాబట్టి పూజలు అయిన అనంతరం కూడా ఒకవైపు శంకుస్థాపనలు చేస్తారు. డెవలప్మెంట్ పనులకు సంబంధించిన శంకుస్థాపనలు చేసిన అనంతరమే అక్కడ నుంచి మళ్ళీ బృందావన్ రిసార్ట్స్ కి అయితే వెళ్తారు. బృందావన్ రిసార్ట్స్ దగ్గర కూడా ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే ఒకవైపు హడావుడి, గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త కిందికి వెళ్ళి కూడా ఎవరిని కూడా పైకి ఎక్కకుండా అక్కడ మొత్తం కూడా భారీ గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి ఆ పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ మొత్తం పనులు ముగించుకొని వెళ్లేంత వరకు కూడా ఒకవైపు పోలీసులు అయితే ఎవరిని అలౌ చేయని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ రోజు శనివారం కావడంతో కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి కంపల్సరీ ఎవరికి ఇక్కట్లు కలవద్దు, ఎవరికి ఇబ్బందులు కలగద్దు అనే కోణంలోనే ముందు జాగ్రత్తగానే వాళ్ళందరినీ కూడా కిందనే నిలిపేసిన పరిస్థితి చెప్పవచ్చు. అంటే ఇప్పుడు పూజలు అవుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ పూజలైన అనంతరం కూడా శంకుస్థాపనలు చేసిన అనంతరం కూడా అక్కడ ముఖ్య కార్యకర్తలతో అక్కడ మీటింగ్ ఉంటుంది. మీటింగ్ లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలనే కోణంలో కూడా కార్యకర్తలతో మాట్లాడే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ జనసేనకు సంబంధించి కొంతమంది క్యాడర్ కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి అదేవిధంగా ముఖ్య నేతలు కూడా రావడం జరిగింది. వాళ్ళతో కూడా చర్చించిన అనంతరం కూడా క్యాడర్ తోటి మాట్లాడి జనసేన సైనికులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్లేంత వరకు మాత్రం కొండగట్టు పరిసర ప్రాంతాలను అయితే పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎటువంటి గొడవలు కానీ ఆ హడావుడి ఉంటుంది, ఫ్యాన్స్ అనేది హడావుడి ఉంటుంది కాబట్టి ముందరికి తోసుకువెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్తున్న ఏదైతే వే ఉంటుందో ఆ వే మొత్తం కూడా వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాలు ముగించుకొని వెళ్లేంత వరకు మాత్రం పోలీసు భారీ బందోబస్తు మధ్య మాత్రం అక్కడ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు అయితే ఇప్పుడు టెంపుల్లో నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. దీపిగా, రవీందర్, పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉంది? తిరిగి సాధారణ భక్తులకు దర్శనం ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రత్యేక పూజలు పవన్ కళ్యాణ్ అంజన్నకు చేస్తున్నారు కాబట్టి అంజన్న ఆలయంలో ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం కనబడుతుంది. ఆలయ అర్చకులు కూడా పెద్ద ఎత్తున అక్కడ పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి కంపల్సరీ అందులో ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టే అవకాశం ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఒకవైపు పూజలు అయిన అనంతరం పూజలను ముగించుకొని అక్కడే ఉన్న ఆ ప్లేస్ లో అయితే కొండగట్టు గుట్ట ప్రాంతంలోనే ప్లేస్ ను కూడా కేటాయించడం జరిగింది కాబట్టి ఆ 96 గదులకు సంబంధించి ముందుగా ఆ 96 గదులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం దాని పక్కనే ఒకవైపు పెద్దగా హాలు, అంటే 2000 మంది స్వాములు మాల వితరణ చేసుకునే విధంగా కూడా పెద్ద హాలును కూడా నిర్మిస్తున్నారు కాబట్టి ఆ హాలు కూడా శంకుస్థాపనలు చేస్తారు. అంటే ఈ 35.19 కోట్లతోటి కేటాయించిన ఈ నిధులతోటి టీటీడీకి సంబంధించిన నిధులతోటి అక్కడ శంకుస్థాపనలు చేస్తారు. ఈ శంకుస్థాపనలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒకవైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మెడికల్ సత్యం కూడా వాళ్ళిద్దరు పాల్గొనే అవకాశం కనబడుతుంది. ఉన్నత అధికారులు కూడా ఇప్పటికీ అక్కడికి చేరుకోవడం జరిగింది కాబట్టి శంకుస్థాపనలో వర్క్ లో మాత్రం వీళ్ళందరూ పాల్గొని అక్కడ శంకుస్థాపనలు అయితే పూర్తి చేస్తారు. శంకుస్థాపనలు పూర్తి అయిన అనంతరం కూడా ఒకవైపు కిందికి రూట్ మ్యాప్ గా మళ్ళీ బృందావన్ రిసార్ట్ కి అయితే వెళ్తాడు. ఆ సమయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కరే వెళ్తారు కాబట్టి అక్కడ ఇప్పటికే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలు ఇప్పటికే చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పాస్ ఒక ఐడి కార్డును కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఐడి కార్డు చూపించిన వారిని ఒక బృందావన్ రిసార్ట్ లోపలికి అలౌ చేస్తున్నారు. అలౌ చేసిన అనంతరం కూడా కార్యకర్తలు ఒక దిశానిర్దేశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి గొడవలు కావచ్చు, ఒక తోపులాటలు లేకుండా ఇప్పటికే
పోలీసులు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు కూడా ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడన్న నేపథ్యంలో ఎక్కడెక్కడ నుంచి కార్యకర్తలు బైక్ ర్యాలీ కావచ్చు చూడడానికి అయితే పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ వచ్చే వేలనే ఒకరు ఇబ్బందులు కలగద్దని మాత్రం పోలీసులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ గేట్లు ఏర్పాటు చేసి ఆ కింద రెండు ప్రాంతాలు ఉంటాయి. ఇటు జేఎన్టీ ప్రాంతం సైడ్ కావచ్చు, ఇటు కొండగట్టు డౌన్ ప్రాంతం కావచ్చు. ఈ రెండు ప్రాంతాల్లో మాత్రం పోలీసులు అయితే భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా పైకి అయితే అలౌ చేయని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళని ఇట అలౌ చేసినామంటే కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి కూర్చుకు వెళ్లే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కలవాలనే కోరిక వాళ్ళకు ఉంటుంది కాబట్టి అదంతా డిస్టర్బెన్స్ గా మారుతుంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు దాన్ని అంతా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా మొత్తం భారీ గేట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా తీసుకున్నట్టయితే దాదాపు ఇంకొక 3 గంటల వరకు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారు. ఉండి అనంతరం పవన్ కళ్యాణ్ వెళ్లేంత వరకు మాత్రం ఈ బందోబస్తు అయితే యథావిధిగా కొనసాగే అవకాశం కనబడుతుంది. అంటే ప్రస్తుతానికి ఇక్కడ ప్రజలు అదేవిధంగా శంకుస్థాపనలు ఇవన్నీ ముగించుకొని కిందికి పోయి కార్యకర్తలతో మీటింగ్, అక్కడ వాళ్ళతో దిశానిర్దేశం ఇవన్నీ మాట్లాడిన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ వెళ్లే విధంగా మాత్రం రూట్ మ్యాప్ ఉంది. కాబట్టి దాదాపు 3 గంటల సమయం వరకు అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ సమయం పడుతుంది కాబట్టి ప్రజలు ఇవన్నీ చేసుకుని ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ ఇవన్నీ చేసుకున్నానంటే పవన్ కళ్యాణ్ వెళ్లే విధంగా మాత్రం రూట్ మ్యాప్ అయితే ఖరారైందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ తో మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు.